మీడియా మిత్రులందరికీ నమస్కారం. అయితే కేడి రవీంద్ర అనేవాళ్ళు హైదరాబాద్లో మా దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ ఫ్లాట్ ఓనర్ నేను. ఒక ఫ్లాట్ కొని డబ్బులు ఇచ్చి ఆ తర్వాత నాకు ఫ్లాట్ వద్దు, డబ్బులు అవసరం అంటే డబ్బులు ఇచ్చేసా. కాగితాలు పేపర్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వాడితో పాటు ఆఫీస్లోకి వచ్చి కొన్ని డబ్బులు దొంగతనం చేసి, కొంత పేపర్లు దొంగతనం చేసి పదే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అదేమంటే నేను చౌదరిని, మా చౌదరి పార్టీ అధికారంలో ఉంది, నేను ఎక్కడ పోయినా నా కేసు తీసుకుంటారా బీసీ నా కొడక, మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేస్తానన్నాగా నా ఎంటుకు చేయరా, నా మీసం మేనేసి తొడగొట్టి చెబుతూ ఉన్నాడు. మీరేం పీకలేరు అని ఇంకా అనేక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. అర్థం చేసుకుని మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు. పదే మీ వాస్తవంగా కూడా అంతే ఉంది. మీ ఎక్కడ పోయినా సరే, మంగళగిరి పోయినా, తాడికొండ పోయినా, మంగళగిరిలో కానీ మన రాష్ట్రంలో మేము పెట్టిన కేసులు తీసుకోరు. మీ బీసీ ఎస్సీ పెట్టి తీసుకోమయ్యా అంటాడు. మా కమ్మరు కాబట్టి ఆయన కేసులు తీసుకుంటున్నారు. పదే ఇదే జరుగుతూ ఉంది. ఇవాళ ప్రెస్ మీట్ పెడదామని ప్రెస్ క్లబ్కి వెళ్ళంగానే మేము వాళ్ళు ఉన్న సంగతి మాకు తెలియక మేము పోయాం. వెంటనే మళ్ళీ బయండర్ రాపిండి అంటారు మా మీద. ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయిలో మేము ఈ విధంగా చేస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేయాలని సొంత కష్టంతో పార్టీ పెట్టి నేను నడుపుతూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెడతామో, లేకపోతే ఎక్కడికైనా ఊళ్ళో పోయి ఒక దండోరా వేయటం, ఈయనకి బాకీలు ఉన్నాయి, ఈయన పార్టీ నడుపుతాడా బీసీ నా కొడుకు అని పదే బీసీ నా కొడుకు అని తిడుతున్నాడు. ఎస్సీలను వేసుకొని తిరుగుతారా నువ్వు, నీ పక్కన పద్దాక ఎస్సీలు బ్లేడ్ బ్యాచ్, ఎస్సీలు రౌడీలు, షెట్టర్లు, ఎస్సీలు అని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఇబ్బంది పెడతాం. దానికోసం నేనైతే కోరుకునేది ఒకటే, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మాత్రం న్యాయం జరగట్లేదు. మా కమ్మల పార్టీ తెలుగుదేశం, మా పార్టీ మేము ఏదో కోవటం కట్టుకొని చేస్తున్నాం, దౌర్జన్యాలు ఎన్ని చేసినా అడిగా నా కొడుకు లీడరా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మరీ లాంగ్వేజీ, వల్గర్ లాంగ్వేజీ. నేను చూస్తూనే ఉన్నా, దాదాపు 3 సంవత్సరాల నుంచి టార్చరు. డబ్బులు తీసుకొని ఇలేదని ప్రచారం చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో కూడా ఇట్లాగే చేశాడు. మహేశ్వరంలో, తర్వాత హైత్నగర్లో, తర్వాత జీడిమెట్లలో కూడా ఇట్లాగే చేశాడు. అది హైదరాబాద్లో కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న కేసు మళ్ళీ ఇక్కడ కూడా మంగళగిరిలో ఉంది, తెనాల్లో ఉంది, కోర్టులో ఉంది. పర్మిషన్ మేము కూడా వేసాం. ఉండంగా పదే నీ ఇష్టం వచ్చింది చేసుకుంటా, నా ఇష్టం నాది, మీరు ఏం చేస్తారు, మీరు బీసీ నా కొడుకులు రా, మీకు ఐకమత్య లేదు, మీరు ఎస్సీని ఎస్టీని మైనార్టీని వేసుకొని తిరుగుతున్నారా, మీరేం పీకేది లేదు, మేము మాత్రం ఇట్లాగే చేస్తాం దాడులు, అవసరమైతే ఒకసారి వాడవుతాం, ఒకసారి మేము వస్తాం, ఏదన్నా మేము ఒకటరా అని చెప్పి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మనం పెట్టిన పార్టీ వాళ్ళకి విలీనం చేసేసి వాళ్ళ కలిసిపో, లేకపోతే నేను సంపుతాన్ని బెదిరిస్తా ఉన్నాడు పబ్లిక్గా. నాకు ఈ కేడి రవీంద్ర వలన నాకు, నా ఫ్యామిలీకి, నా దగ్గర ఉన్న స్టాఫ్కి ప్రాణహాని ఉంది. ఇది సీఎం గారు కూడా ఆలోచించాల్సిన విషయం. సీఎం గారు ఇట్టని శంశాగాల్ని దగ్గర రానియకుండా అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రిక్వెస్ట్గా సీఎం గారిని కోరుకుంటా ఉండా. లోకేష్ గారు పదం వాడుతూ ఉన్నారు పదే. ఆయన కూడా ఇలాంటి పనులు చేయడు. కానీ ఇతను ఒక శంశాగాడు. వాస్తవంగా అందరు పెద్దోళ్ళ పేర్లు చెప్పి కావాలని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ టార్చర్ పడలేక ఆత్మహత్యన చేసుకోరంటున్నాడు. నేను ఆత్మహత్య చేసుకోవడం కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి. నేను అందుకనే పోరాటంలో రాజీ లేకుండా చేస్తూ ఉన్నాను. ఇప్పటికి నిరంతరం అదే పోరాటం చేస్తా. ఇది అడ్డుకోటని ఎవరిలో కాదు. ఏ విధంగా ముందుకు పోతానో ఆ విధంగా ముందుకు పోతా. ఇంకా ఒకవేళ ఏదైనా చేస్తానని భయపడి నేను, మా మీడియా మిత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఇలాగే దాడులు కొనసాగితే 1 ఇయర్లో సంవత్సరంలో ఎలక్షన్ వచ్చి సీఎం మారకపోతే చూడండి, ఛాలెంజ్ చేస్తున్నా. ఇలాంటి నీచేతిపై దౌర్భాగ్యంలో అరికట్టకపోతే సంవత్సరంలో ఎలక్షన్ వస్తాయి. నేను అప్పున్నానంటే సీఎం గారు కూడా పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన కూడా అప్పున్నట్టే ప్రజలు కూడా ప్రతి స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇవ్వచ్చుగా. కోట్లాది కంప్లైంట్లు ఇవ్వచ్చు కదా. ఆయనకైతే ఒక న్యాయం, మాకైతే ఒక న్యాయమా? నేను పదే రిక్వెస్ట్గా అడుగుతా, డిమాండ్ చేస్తా. 2 చేస్తాం. ఎందుకంటే చాలా అన్యాయం చేస్తూ ఉంటారు. 3 సంవత్సరాల నుంచి నరక యాతం చూపిస్తూ ఉన్నారు.
పార్టీ ఏం చేయమని, పార్టీ నువ్వు పెడతానికి వీలు లేదని ఇదే రకంగా చేస్తూ ఉన్నారు. అందుకోసం నాకు ఏది జరిగినా కేడీ రవీంద్రనాథ్దే బాధిస్తా.